కిరీటం. కాకనే మనం గుడికి వెళ్ళేసి వద్దాంరా. సమర్పయామి వస్త్రయుతం పూజయామి పూజయామి యజ్ఞోపితం ప్రజాపతి యజ్ఞోదడం రచితం సమర్పయామి. మీరు ఆ దండం తీసుకోండి. ప్రజాపతి ఓం గణాపతాయ నమః కనిష్ఠాయ నమః ఓం గణాపతాయ నమః కనిష్ఠాయ నమః ఓం గణాపతాయ నమః కనిష్ఠాయ పతిహో ఓం గణాపతాయ నమః ఉదయాయ నమః ఓం గణాపతాయ నమః శిఖరాయ స్వాహ ఓం గణపతాయ నమః శిఖర రాజా పటసు ఓం గణాప ఓం కల్చ దేవతాభ్యాం అష్టపూజయామి ఓం ఓం అపయాసాయ నమః ఓం గరి విజయ పూజయామి ఓం పంచాయ నమః కలిసి పత్ని పూజయామి. పూలతో పూజ. ఓం మీరు ఓం చెప్పండి మీరు కూడా. ఓం వినాయకాయ నమః వినాయకాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గౌరీపట్టాయ నమః ఓం గణేశాయ నమః ఓం సత్యనారాయణాయ నమః ఓం అవ్యాయ నమః ఓం పుష్యాయ నమః ఓం దశయాయ నమః ఓం అద్యాయ నమః ఓం ధనప్రియాయ నమః ఓం అభినవాయ నమః ఓం ఇంద్రసిద్ధి ప్రమోదాయ నమః ఓం సృష్టికర్షాయ నమః ఓం దేవాయ నమః ఓం అనేకాచాయ నమః ఓం శివాయ నమః ఓం సిద్ధాయ నమః బుద్ధిప్రియాయ నమః ఓం శాంతాయ నమః ఓం బ్రహ్మచారిణాయ నమః ఓం గజగణాయ నమః ఓం దేవమాతృనాయ నమః ఓం పత్ర విఘ్నేశ్వరాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం చతుర్ధాయ నమః చతుర్ధాయ నమః శక్తి సంబోధనాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం సూర్యగుణాయ నమః ఓం ఏకంబాయ నమః ఓం బ్రహ్మలీలాయ నమః ఓం కాలాయ నమః ఓం కామిన్యాయ నమః ఓం కామిన్యాయ నమః ఓం సమయోషినాయ దారిణాయ నమః ఓం సత్కనాయ నమః ఓం చంద్రాయ నమః ఓం నిరంజనాయ నమః ఓం అకల్ప్రియాయ నమః ఓం సర్వసిద్ధి ప్రమోదాయ నమః ఓం బీజ సమర్థాయ నమః ఓం వరదాయ నమః ఓం శాస్త్రాయ నమః ఓం కృష్ణాయ నమః ఓం తదప్రియాయ నమః ఓం అగ్నినాయ నమః ఓం గణేశాయ నమః ఓం తాయినాయ నమః ఓం విశిష్టాయ నమః ఓం సేనాయ నమః ఓం అజ్జాయ నమః ఓం బల్కారణాయ నమః ఓం సిద్ధాయ నమః ఓం శశికర్షాయ నమః ఓం జటిలాయ నమః ఓం కపిలేశాయ నమః ఓం చంద్రచూడామణ్యాయ నమః ఓం పాపహరణాయ నమః ఓం సహస్రాయ నమః అజతాయ నమః శ్రీధరాయ నమః స్వామినాయ నమః ఓం భక్తసింధాయ నమః ఓం సాయిత్రాయ నమః ఓం కైల సుఖ సచ్చినంద విగ్రహాయ నమః దానాయ నమః ఓం దాంతాయ నమః బ్రహ్మల నిమిత్తాయ నమః ఓం ప్రభుత్రాయ నమః శ్రీకంఠాయ నమః నిమిత్తాయ నమః ఓం రామచ్చాయ నమః విధులాయ నమః నాగర సుజోత యజ్ఞ దావినాయ నమః సోరగణాయ నమః శిష్యకంఠాయ నమః సాధువంకటాయ నమః ఓం పరమాత్మాయ నమః సోరగణాయ నమః వాక్యాయ నమః సిద్ధిదాయకాయ నమః ఓం బీజ ఫలప్రియాయ నమః అవ్యమూర్తినే నమః అబ్దుల్మూర్తినే నమః సుఖరాజాయ నమః లావణ్య వసుధ సుమత మన్మత విగ్రహాయ నమః ఓం సమదగత్యాయ నమః మోహినాయ నమః మూసమానాయ నమః ఓం ఉదయాయ నమః ఓం తుపనాయ నమః ఓం సర్వసిద్ధి ప్రమోదకానందాయ నమః శ్రీ మహాగణేశి సోషోర భుజాంత సమర్పయామి. సైడ్ వెలిగిస్తే అంటున్నారు.
ఉండు నాన్న, స్వామికి దండం పెట్టుకో. చేసా కవర్లో కట్టండి గుగ్గులు కూడా ఇదిగా పెట్టలేదు ఎత్తుకొని పోయి పెట్టారా సార్ ఉండు కన్నయ్య. గుడిదేలే ఇక్కడిదే అవసరం అయితే కొట్టు ఆడబెట్టేది. స్వామికి హారతి కళ్ళద్దుకొని వెళ్దాం. కర్పూరం ఇది చేస్తే స్వామి వెళ్ళిపోయినట్టే ప్రసాదం ఎవరికైనా సరే కాయ కొట్టినాక కర్పూరం వెలిగించాలి. కాయ కొట్టినాక కొంతమంది ఏంటంటే ముందు కర్పూరం వెలిగితే అవి అది ఒక శక్తికి మాత్రం ముందు వెలిగిస్తారు కర్పూరం అని అన్నారు. అది డౌట్ తీరింది. ఎందుకంటే మీరు కర్పూరం స్వామి వెళ్ళిపోతాడు. అది టెంకాయ కొట్టింది తినకుండా విధాలుగా చేస్తారు. మీరు చెప్పడం వల్ల మాకు తెలిసింది స్వామి. చెప్పాలండి. స్వామి పాదాలు కదా ఈ చెప్పులు అయ్యవాళ్ళు కూడా కొంతమంది ఏదో వదిలేస్తారు. మంచిదేనా? 2 క్యాన్లు నీళ్ళు కావాలండి ఆయన. 2 3 కావాలి. కూర్చోండి లెక్క తీసుకున్నావా? నాటుకి దీనికి సంబంధం లేదండి. లేదు లేదు కానీ కొన్ని చోట్ల ఉంచుకుంటాం. మా ఇంట్లో ఉండాలి శక్తి కొద్ది ఉంచుకోవాలి. ఇంకేం లేదు. జరుపుకున్నా మా కన్నయ్యని తీస్తా. స్వామి
పైన గుడ్డ ఉందా లేదా కూర్చోమంటావు చెప్పు రెండు పార్టీకి ఉంది కానీ మీ చెల్లెళ్ళు ఇప్పుడు కాదు ఉతికేటప్పుడు మీ అన్నగారు చెప్పాలా మీ అన్నగారు చెప్పాలని దాంట్లోనే ఉందన్న దాంట్లోనే అందరూ బాగున్నారు. వీడియో అండి ఇది. స్వామివారు అయితే వినాయక స్వామి కథ అనేది చదివి పూజ అయితే అష్టోత్తరాలతో పూజ చేసి స్వామివారి అందరికీ తీర్థం ప్రసాదం సంగ్రహించారు. అందరం అయితే స్వీకరించాము. స్వామివారు అయితే అక్షంతలు వేసి ఆశీర్వదించారు వచ్చిన భక్తులందరినీ. ఇక్కడ మా వీధిలో అయితే వినాయకుడిని నిలిచారు. ఇక్కడ ఇందులో విశేషంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే భజన బృందం వాళ్ళు కూడా వచ్చి వినాయకుడి దగ్గర భజన అయితే చేస్తున్నారు. దేవాలయం దగ్గర పూజ అయితే చాలా బాగా చేస్తారు పూజారి గారు అయితే. వినాయక స్వామి గుడి కూడా ఇదేంటి మా వీధిలో ఉన్న వినాయక స్వామి గుడి అయితే ఇది. గుడిని అయితే చూపించేస్తాను, చూసేద్దాము. ఈ గుడి ముందే స్వామివారిని అయితే నిలుపుకొని పూజలు అయితే చాలా బాగా అయితే చేస్తున్నాము. ముఖ్యంగా స్వామివారు తెలియజేసింది ఏంటి అంటే మనం కర్పూరం అనేది వెలిగించిన తరువాత పూజ చేయాలా, టెక్కాయ కొట్టుకున్న తరువాత కర్పూరం వెలిగించాలా అనే విషయం అయితే చాలా బాగా స్వామివారు మనందరికీ తెలుసుకోవాల్సిన విషయం తెలుసుకొని పూజ చేస్తే మంచి ఫలితం అనేది వస్తుంది అనేసి స్వామివారు కొబ్బరికాయ అనేది స్వామికి నైవేద్యం సమర్పించిన తర్వాత హారతి అనేది ఇవ్వాలి. ముందుగా కర్పూరం అనేది వెలిగించకూడదు అని అయితే స్వామివారు తెలియజేశారు. నాకైతే తెలియదు ఫ్రెండ్స్. నేను ఎప్పుడు ఇంట్లో పూజలు మీరు చూస్తుంటారు కదా, కర్పూరం వెలిగించిన తర్వాతే కొబ్బరికాయ అనేది స్వామికి సమర్పిస్తూ ఉంటాను. అలా కాకుండా కొబ్బరికాయ అనేది కొట్టుకున్న తరువాత స్వామికి నైవేద్యం పెట్టి పూజ అనేది అప్పుడు కర్పూరం వెలిగించి పూజ పూర్తి చేసుకోవాలి అనేసి స్వామివారు అయితే తెలియజేశారు. మంచి విషయం అయితే మా వినాయకుని గుడి అయితే వరసిద్ధి అయితే ఫ్రెండ్స్. స్వామివారు అయితే అందరినీ ఆశీర్వదిస్తూ అభయము అనేది ఇస్తూ కూర్చొని ఉన్నారు. ఇక్కడ తమ్ముళ్ళు అయితే మా తమ్ముళ్ళంతా ఈ వినాయకుని దగ్గర ఉండి అన్నీ వీళ్ళే దగ్గరుండి చూసుకున్నారు. ఇక గుడి నుంచి పూజ అయితే పూర్తి చేసుకొని వచ్చేసరికి మా పిల్లలైతే వినాయకుడిని ఎంత చక్కగా అయితే చేస్తున్నారు చూడండి. మా కార్తీక్ అయితే చిన్న వినాయకుడిని కూడా చేశాడు. ఎంత బుజ్జిగా వినాయక స్వామి ఉండారో చూడండి ఫ్రెండ్స్. ఈ విఘ్నేశ్వరుని నేనైతే నట్టింట అనేది పెట్టి స్వామివారికి పూజ అయితే చేసుకుంటాను. ఇక మా ఇంటికి బంధువులు వస్తారు అని చెప్పాను కదా, వచ్చేసారు. అమ్మవారు అయితే మా మరదాలు పిల్లలు అందరూ అయితే వచ్చేసారు ఫ్రెండ్స్. ఇక అయితే వంట కార్యక్రమం అనేది కంప్లీట్ చేసుకొని స్వామివారికి అయితే 12 కల్లా పూజ అనేది చేసుకోవాలి అని గుడి దగ్గర స్వామివారు అయితే చెప్పారు. ఇక 11:30కే స్వామికి అయితే పెట్టేసుకోవడం మంచి గడియలు ఉన్నాయని కూడా స్వామి తెలియజేశారు. ఇక అమ్మ వాళ్ళు అయితే పూలు పండ్లు అయితే తీసుకొచ్చారు. మా పిల్లలు ఇంకా అందరూ కూర్చొని ఈ స్వామిని అయితే చేస్తూ ఉన్నారు. ఇక మా ధనుషు ఒక స్వామిని, అలాగైతే మా పాప ఇక అందరూ కలిసి విఘ్నేశ్వరుని అయితే తయారు చేస్తున్నారు. ఇక పిల్లలు సందడి అనేది తెలిసిందే కదా. వంటలు అన్నీ కంప్లీట్ అయ్యాయి. స్వామివారిని అయితే పూజించేసుకునేసాము. గుంజిళ్ళు పెట్టి స్వామిని ఏమి కోరుకున్నా కోరికలు అనేది తీరుస్తారట. ఓం గం గణేశాయ నమః అంటూ స్వామి పూజ అయితే పూర్తి చేసుకున్నాను ఫ్రెండ్స్. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విఘ్నేశ్వరునికి అక్షింతలు అనేది సమర్పించి వినాయక స్వామి కథ అనేది చదువుకొని పూజ అయిపోయిన తర్వాత ఈ అక్షింతలు అనేది మన పైన కూడా వేసుకుంటే మనం చంద్రుడిని చూసినా ఎటువంటి దోషము అనేది రాకుండా ఉంటుందట.
అందుకనేసి ఇలా అక్షింతలు అనేది సమర్పించి మనం పూజ అయిపోయాక ఖచ్చితంగా మన పైన అయితే వేసుకోవాలి. మేమైతే గుడి దగ్గర పూజ అనేది చూసుకున్నప్పుడే స్వామివారు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఇక పిల్లలందరూ గుంజుళ్ళు అయితే తీస్తున్నారు. నా వినాయకుని పూజ అయితే నేను ఇలా